హలో అందరికి వెల్కమ్ బ్యాక్ తెలుగు సంచారి మదన్. ఇవాళ నేను టోక్యో స్టేషన్ బయట అటు ఇటు తిరుగుతున్నా. టోక్యో టవర్ పోదామని నా ఫైనల్ డెస్టినేషన్. టోక్యో టవర్ పోదాం అనుకుంటున్నా. సో పోతున్నా. ఫుల్ హాట్ ఉంది. ఇవాళ నేను ఇండియాకి వస్తున్నా నైట్. ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. కాకపోతే టోక్యో స్టేషన్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే బిగ్గర్ దెన్ మెనీ ఎయిర్పోర్ట్స్ అని చెప్పొచ్చు. బయటకి వచ్చేసరికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. 9:40కి నేను దిగితే ఇప్పుడు 10:20 అవుతుంది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ అవుతుంది బయటికి రావడానికి. లగేజ్ పెట్టి అది చేయడానికి. చాలా పెద్ద అమ్మా. ఏ టోక్యో పోలీస్ విత్ సమ్ కాన్వే. ఈ బిల్డింగ్ ఉంది, ఇందులోనే దీని కిందనే స్టేషన్ ఉందంట. పొర్రా పెట్టు. ఇదేంటి? వై సబ్వే టమాచి స్టేషన్. రైట్ నుంచి పోదాం. టమాచి స్టేషన్కి అయితే వచ్చిన డీఫర్ నాకు అనిపించలేదు. సో entering some random exit. విటాలైన్, విటాలైన్కి నేను పోయేది. విటాలైన్ ఉంది ఈడ. విటాలైన్కి వెళ్ళిపోదాం. ఇది ఒక ఇదే షాపింగ్ మాల్ ఉంది. షాపింగ్ మాల్ కింద ఉంది. క్రేజీ అసలు. చల్లగా ఉంది భయ్యా మాకు. సో ఈ మిఠాలైన్ మనం స్ట్రైట్ పోవాలి. ప్లాట్ఫామ్ 1. ఎన్ని లైన్స్ ఉంటాయంటే ఈ టోక్యో లైన్స్ గురించి తెలిస్తే నువ్వు ఇంకా లైన్. సో ఇది సూకా కార్డ్ అన్నట్టు. సూకా కార్డ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ లాగానే ఇందులో మనీ లోడ్ చేసుకోవాలా. లోడ్ చేసుకొని ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. పే యాజ్ యూ గో అన్నట్టు. నువ్వు ఎంత వేసుకుంటే అంత ఖర్చు పెట్టొచ్చు. మళ్ళీ లోడ్ కూడా చేసుకోవచ్చు. స్టేషన్లో మిషన్స్ ఉంటాయి. మిషన్ లోపల పెట్టి ఎంత కావాలంటే లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అయిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వెరీ కన్వీనియంట్. టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ కార్డు ఉంటే చాలు. బియ్య స్టేషన్కి వెళ్ళిపోవాలి మనం. స్టేషన్ స్టేషన్ ఎస్ బాయ్, స్టేషన్ వచ్చేసింది. పోదాం. టోక్యో సబ్వే ఇట్లా ఉంటుంది చూడండి బాబు. లైన్, అక్కడో లైను. ఇక్కడ బ్లాగర్స్ ఎవరు ఉండరు అనుకుంటా. అసలు బ్లాగింగ్ ఎవరు చేయట్లేదు. దీని తప్ప చెయ్యొద్దేమో. అంటే కొంచెం మంది తెలియకుండా వాళ్ళ ఫొటోస్ వీడియోస్ పెట్టొద్దు అని అంటారు కదా. సో మిస్టేక్ చేసిన అసలు తీయను. రోడ్డు మీద తీస్తా. ఓకే, బై బాయ్. సో నేను A2 గేట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అక్కడనే టోక్యో టవర్ గేట్ ఉంటుంది. గేట్ నుంచి నడుచుకుంటూ 750 మీటర్లు పోవాలి. బట్ ఇదే ఫాస్టెస్ట్ ట్రైన్. మిగతా అన్ని ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ తీసుకుంటున్నాయి. ఇది జస్ట్ 4 మినిట్స్ తీసుకుంటుంది. జస్ట్ 4 మినిట్స్ స్ట్రో. బట్ వాకింగ్ ఎక్కువ. వేరే స్టేషన్లో పోతే అది హాఫ్ అన్ అవర్ తిప్పుతుంది. బట్ నీకు జస్ట్ 10 మినిట్స్ వాకింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ కదా. సో అందుకని నేను మినాటో సిటీ హాల్, టోక్యో టవర్ డిస్ట్రిక్ట్ గేట్ అక్కడికి పోదామని చూస్తున్నా. టోక్యో టవర్ పోదాం. చూద్దాం టోక్యో టవర్ ఎట్లుంటుందో. సో టోక్యో వీకెండ్స్లో చాలా తక్కువ రష్ ఉంటారు. ఓన్లీ టూరిస్ట్లో ఉంటారు. వీక్ డేస్లో ఫుల్ లోకల్స్ ఉంటారు. అంతే వాళ్ళ ఆఫీసెస్కి వర్క్కి వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉంటుంది సబ్వే టనల్. కానీ వీక్ డేస్లో టోక్యో ట్రైన్ ఎక్కితే బీభత్సం ఉంటుంది. ముంబై ట్రైన్ ఎట్లుంటుంది లోకల్ అట్లనే ఉంటుంది. ఎందుకంటే టోక్యో ఇస్ ద మోస్ట్ డెన్సీలీ పాపులేటెడ్ సిటీ. ఈ ప్రజెంట్ నెంబర్ 1 అదే. టోక్యోలో అట్లా టాప్ 10లో టోక్యోలో 3 సిటీస్ ఉన్నాయి. ఒసాకా ఉంది, టోక్యో ఉంది అండ్ క్యోటో. 3 ఉన్నాయి. ఇమిగ్రేషన్స్ ఎక్కువైపోయినారు, ఫారెన్ స్టూడెంట్స్ ఎక్కువైపోయినారు, టూరిస్టులు ఎక్కువైపోయినారు. ఫుల్లీ డెన్సిటీ పాపులేషన్ అయిపోయింది. చూద్దాం ఎగ్జామ్ అయిన తర్వాత ఎంతసేపు నడవాలో ఇంకా.
సో, ఇక్కడ నుంచి నేను బయటకొచ్చిన. ఇక్కడ నుంచి బయటకొచ్చిన. ఇక్కడ టోక్యో టవర్ బోర్డు పైన ఉంది 640 మీటర్స్ అని. సో, ఫుట్‌పాత్ మీదనే నడవాలిక్కడ. రోడ్ పైన నడిస్తే దెంగుతారు. సో, ఫుట్‌పాత్ మీదనే పోవాలి. చూడండి టోక్యో మెయిన్ సిటీకొచ్చేసిన. అంతా టాల్ బిల్డింగ్స్, చిన్ని బిల్డింగ్స్ చాలానే ఉన్నాయి. ఇదో టెంపుల్ అనుకుంటా. ఎండ గుద్దలు కొడుతుంది. 40 డిగ్రీలుంది ప్రెజెంట్. ఓహ్! ఏంది టోక్యో టవర్ కనిపియాలి గదా! 640 మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్ అనుకుందాం. హాఫ్ కిలోమీటర్ అయితే కనిపియాలి కదా టోక్యో టవర్ నాకు. ఎందుకు కనిపియట్లేదు? కనిపిస్తుంది. ఇదా టోక్యో టవరా? మ్యాప్‌లో చూసి కన్ఫర్మ్ చేసుకున్నా. కనిపిస్తుంది. కాదనుకుంట. ఓకే. ముంగట పోవాలి కొద్దిగా. ముంగట పోయి రైట్ తీసుకోవాలి. అదే అనుకుంటా టోక్యో టవరు. యాహ్! అదే. డిఫరెంట్‌గా ఉందేంటి? ఫోటోస్‌లో డిఫరెంట్‌గా ఉంది గదా! కలరేసి దింగిర్రా? మేబీ. ఓకే. ఇక్కడ సైకిల్స్ ఉంటాయి. సైకిల్స్ రెంట్‌కి తీసుకోవచ్చు. కానీ ఎండలో సైకిల్ ఎవరు తొక్కుతారురా నాయన. నడుచుడే బెటర్. అనవసరంగా ప్యాంటేసుకున్నాను. షర్టేసుకున్న సరిపోయేది. నానేసి లెక్క. వాళ్ళ పర్మిషన్ తీయకుండా మనము వీడియో కూడా తీయొద్దనమాట. అంత డిఫరెంట్‌గా ఉంటది జనాలిక్కడ. అంటే రూడ్‌గా ఫీల్ అయితారు. తిడతారు కొంతమంది వద్దంటారు. మా ఫ్రెండ్ ఫోన్‌లో మా ఫ్రెండ్ బుల్లెట్ ట్రైన్‌లో ఫోన్ మాట్లాడితే, నో ఫోన్ బయటికెళ్ళి మాట్లాడు అని సిగ్నల్ చేశానన్నాడు. అంత రూట్‌గా ఉంటారు. సో, టొక్కిటోర్ పోయినాక వీడియో ఆన్ చేసి టొక్కిటోర్ ఎంట్రన్స్‌కయితే వచ్చేసిన. కనిపిస్తుందనుకుంటా మీకు. ఓహ్! సో, టోక్యో టవర్ పైకైతే పోదలుచుకోలేదు నేను. ఎందుకంటే ఆల్రెడీ స్కై ట్రీ వీడియో పెట్టినా గదా! అక్కడికి పోయినా. సో, టోక్యో టవర్ పోలేను. ఎందుకంటే అదే హైట్‌లో ఎక్కువుంది. ఇది హైట్ చాలా తక్కువ. సో, అవసరం లేదనుకుంటున్నా. అండ్ ప్రిటీ ఓల్డ్ టవర్. హైట్ తక్కువుంది. ఎండ కొడుతుంది. లైన్ చాలా ఎక్కువుంటది. చెప్తున్నా గదా నేను. ఫుల్లు పెద్ద లైన్ ఉంటది. టోక్యోని అదే జపాన్ రీల్స్ ఫేమస్ చేసి ఎంత క్రౌడెడ్ అయిపోయిందంటే జపాన్ ఎక్కడ పోయినా క్రౌడే. ఏ మూలకు ఒక మూలకు పోయినా మనకి క్రౌడ్ ఉంటది భయ్యా. సో, జాగ్రత్తగా మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. క్రౌడ్ తక్కువుంటది. పీక్ అవర్స్‌లో ప్యాక్ అయితాయి. మేబీ ఇప్పుడు నాకు సమ్మర్ కాబట్టి నాకు అదైతుంది. మీకు కొంచెం బెటరే ఉండొచ్చు. సో, మేక్ ష్యూర్ ఇదే ప్లాన్ చేసుకోండి. సీ యూ. ఆల్‌రైట్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు సంచారి మదన్. బ్యాక్ టు ఇండియా. వేరే ప్లాన్ ఉంది. నెక్స్ట్ మంత్ చూద్దాం ఏమైతదో. బాగుంటది. లోపల నుంచి అంటే ఎత్తైన సిటీ వ్యూ చూడొచ్చు. కానీ టోక్యో టవర్ నుంచి చూడడానికి కూడా మాత్రం ఫ్లైట్ పోవద్దు. చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆహ్, పార్క్స్, టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ లోపలికి పోయి టెంపుల్ బయట లేదా టెంపుల్ వెన్సోజి సోజోజి టెంపుల్ అని ఒకటుంటది. ఇంకో పార్క్ ఉంటది. సో, డిఫరెంట్ స్ట్రీట్స్ ఉంటాయి. అక్కడ పోయి చూస్తే మంచిగుంటది. నా కొడుకులతోని కుదరదామంటారా భయ్యా! ఇప్పుడు నేను ఒక టెంపుల్ పోయి మళ్ళా చూద్దాం. అక్కడి నుంచి ఎట్లుంటదో. అక్కడి నుంచి నేను ఎళ్ళిపోతా. నా వల్ల కాదు. ఏంటి గుద్దోల కొడుతుంది ఎండ. మామూలుగా కొట్టట్లేదు. వెరీ బ్యాడ్ ఐడియా నో టు విజిట్ జపాన్ ఇన్ సమ్మర్. నిజంగా. ఇట్స్ వెరీ హాట్. వెరీ హాట్. ఇగో ఇక్కడి నుంచి నిజంగా టోక్యో టవర్ అందం చూడాలనుకుంటే ఇగో ఇట్లా ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుంది చూడండి. ఫుల్ టోక్యో టవర్ కనిపిస్తుంది. బ్రైట్‌నెస్ తగ్గియాలమ్మా. ఎండ వల్ల ఫుల్ అదొస్తుంది. వైబ్రెంట్ వస్తుంది వీడియో. ఎడిటింగ్‌లో మేనేజ్ చేసుకోవాల్సిందే మనం. ఇదే టెంపుల్. నాకైతే ఇక్కడి నుంచే పోయినాము. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. ఈ టెంపుల్ నుంచి వ్యూ బాగుంటదంటే. సో, ఇక్కడికి వస్తున్నాం మళ్ళీ. ఈ టెంపుల్ నుంచి చూసేసి మేము టోక్యోకి వెళ్ళిపోతాం. మన వల్ల కాదు. ఎండ బాగా కొడుతుంది. ప్యాంట్లు వేసుకున్నాం లోపల గుచి అయితుంది. సో, ఇదే టెంపుల్.
కనిపిస్తుందా? ఏదోలే. అదే టెంపుల్. టెంపుల్‌కి చూద్దాం. చూసి వెళ్ళిపోదాం. సో, ఇదే టెంపుల్. ఇది టవర్, ఇది టెంపుల్ 2 పక్క పక్కనే ఉన్నాయి. మంచి కాంబినేషన్ ఇక్కడికొస్తే. అంటే మీకు టోక్యో టవర్ ఎక్కి సిటీ వ్యూ చూడాలనుకుంటే ఓకే. సిటీ వ్యూ చూడాలనుకుంటే స్కై ట్రీ ఈస్ బెటర్. సో, న్యూ అండ్ టాలెస్ట్ బిల్డింగ్ రైట్ నౌ ఇన్ జపాన్. ఓకే. సో, ఇదే టెంపుల్. ఇదే మామ టెంపుల్. ఈ టెంపుల్‌కి పోదాం మనం. లోపల కూడా అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. బయటనే చూస్తే సరిపోతది అనిపిస్తది. అంత ఇంట్రెస్టబుల్ లేదు. నేనైతే షూస్ ఏసుకొనే పోతా. టెంపుల్ టెంపుల్ అంటే షూస్ ఏసుకొని పోతా. రెస్పెక్ట్ ఏముండదు. చిట్టీలు కట్టిర్రమ్మ ఈడ. చిట్టీలు చిట్టీలే ఇక్కడేదో ముడుపులు కట్టిర్రు. భలే ఉన్నాయమ్మా! ఏవో మరి చూస్తాం కదా ఇవి. 'డోరేమాన్‌లో', 'షిన్ చాన్‌లో' ఇలాంటి పిల్లలు కట్టి, పూలు పెట్టి భలే ఉన్నాయబ్బా! క్రికెట్ రివ్యూ కోసమైనా పోవాలి కదా! పోదాం. పోదాం. కనిపిస్తుందనుకో టోక్యో టవర్ ఆల్రెడీ ఎనకాలకెళ్ళి. ఐ మీన్ అది మన ఇష్టం. నాకైతే అక్కడెళ్లి చూస్తే టోక్యో టవర్ చూసినట్టు ఉండదు కదా! టోక్యో టౌన్ చూసినట్టు ఉంటది. సో, ఈ యాంగిల్‌లో ఈ టెంపుల్ కనిపిస్తది. అది కనిపిస్తది. సో, లెట్ అస్ టేక్ ఎ పిక్చర్ హియర్. మనము సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టోక్యో టవర్ అబ్బా! మీకు టోక్యో టవర్ చూడాలనిపిస్తే జపాన్‌కొచ్చి వస్తే సరేనే అనుకుంటున్నా. వస్తే యప్. ఇలా టవర్ చూడాలనుకుంటే బయట నుంచే చూడాలి. సిటీ చూడాలనుకుంటే టోక్యో టవర్ వద్దు. టోక్యో స్కై ట్రీ ఈస్ బెటర్. టోక్యో స్కై ట్రీ టౌన్ కూడా ఉంటదక్కడ. చాలా ఆహ్, హై హైట్ హైట్ 530, 650 మీటర్స్ హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్. టోక్యో మంచి క్లియర్ స్కై రోజున మౌంట్ ఫ్యూజీ గూడా కనిపిస్తది. లేదంటే మెన్షన్ చేస్తారక్కడ. ఈరోజు ఏమేమి కనిపిస్తుంది, ఏమేమి కనిపిస్తలేదు అని. అది బెటరు. టోక్యో టవర్ ఏమో ఇది బావుంటది చూడ్డానికి వింటేజ్ టైప్‌లో. సో, మీ ఇష్టం ఇంకా మీ చాయిస్ మీకు వదిలేస్తున్నాం. అండ్ సబ్‌స్క్రైబ్ టు తెలుగు సంచారి మదన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోస్ గనుక బాగా హిట్ అయితే మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిప్ ఏస్తా. లేదంటే నాకు అప్పులు చేయాలని లేదు. సో, అర్థమైందిగా. చలో రైట్ మళ్ళా ఉంటా. బై.